హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరికీ శుభోదయం, పండగ శుభాకాంక్షలు, హ్యాపీ గణేష్ చతుర్థి అందరికీ. ఓకేనా? రైట్. ఈరోజు ఎలా ఉంటుంది డైలీ గైడెన్స్ చూసే ముందు నేను హీలింగ్ సెండ్ చేస్తాను, రిసీవ్ చేసుకోండి. వెన్ను నిటారుగా పెట్టి కూర్చోండి. హీలింగ్ మాత్రం స్కిప్ చేసుకోమాకండి, ఎందుకంటే చాలా ప్రీషియస్ ఇది. ఓకేనా? అందులో ఈ పండగ రోజు ఇంకా రిసీవ్ చేసుకోవడం ఇంకా పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? రైట్. వెన్ను నిటారుగా పెట్టి కూర్చోండి. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏం ఆలోచించొద్దు, న్యూట్రల్గా ఉండండి. ఓకేనా? నేను సెండ్ చేసే హీలింగ్ని రిసీవ్ చేసుకోండి. ఓకేనా? రైట్. రెడీ, స్టార్ట్. ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్. థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పండి మా. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్. ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతా ఉంది? ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, సెవెన్ ఆఫ్ పెంటికల్స్, ద ఫూల్, హ్యాంగ్డ్ మ్యాన్, డెవిల్, కింగ్ ఆఫ్ కప్స్. ఓ మై గాడ్, బాటమ్ ఎనర్జీ, సెవెన్ ఆఫ్ సోర్డ్స్. మేబీ ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి మనీ విషయంలో, ఎమోషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సమ్వేర్ మీ పర్సన్ కానీ మీ రిలేటివ్స్లో ఎవరైనా కానీ ఎమోషనల్గా పైకి షో చేస్తూ, ఎమోషన్స్ కురిపిస్తూ, అబద్ధాలు చెప్తూ చీట్ చేసే అవకాశం కనపడుతుంది, అది కూడా డబ్బు కోసం. ఓకేనా? ఆల్రెడీ మీరు ఎంత కష్టం చేస్తున్నా మనీ విషయంలో ఎదుగుదల లేదు, స్టక్ అయిపోయింది. డివోషనల్గా మీరు ఎదగడానికి ట్రై చేస్తారు ఈరోజు. ఇంకా డివోషనల్గా దేవుణ్ణి ప్రే చేస్తూ ఉంటారు, ఫైనాన్షియల్గా కూడా అభివృద్ధిని ప్రసాదించమని. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కడో ఎవరికో మనీ ఇచ్చున్నారు ఇంతకుముందు, ఆ విషయంలో ఎదురు చూస్తున్నారు. వాళ్ళు మేబీ వాళ్ళే కావచ్చు,
ఆహ్, మీ విషయంలో ఎమోషన్స్ తోటి మిమ్మల్ని కొంచెం బౌండ్ చేసుకొని వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అనేది కనపడుతుంది. వాళ్ళు ఇవ్వాల్సిన మనీ ఇవ్వకుండా ఉండడానికి లేదా టైం తీసుకోవడానికి మీ దగ్గర కొంచెం ఎమోషనల్‌గా షో ఆఫ్ చేస్తారు అనేది కనపడుతుంది. బట్ వాళ్ళు బేఫికర్‌గా వాళ్ళకి బాధ్యత లేదు. బేఫికర్‌గా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఈ నిమిషం తప్పించుకుంటే చాలు. మీరడిగిన ఆ సిట్యుయేషన్‌లో మీతో ప్రేమగా ఉంటూ, ప్రేమగా మాట్లాడుతూనే ఆహ్, వాళ్ళు బేఫికర్‌గా ఉండాలి. అంటే నటిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే మీ ముందు నటిస్తారు. ఎందుకంటే డెవిల్ ఎనర్జీ. ఇంకొకటి మీ దగ్గర మనీ తీసుకోవడానికి కూడా ఎత్తుగడలు వేస్తారు. డెవిల్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ తోటి. ఓకేనా? మనీ విషయంలో జాగ్రత్త. ఎవరు ఎమోషనల్‌గా తీయగా మాట్లాడినా నమ్మొద్దు. ఈ 2 విషయాలు ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఎమోషన్స్‌కి పడొద్దు. అది మీ పర్సన్ అయినా సరే. మీ హస్బెండో, వైఫ్ అయినా సరే. మీ లవ్డ్ వన్స్ అయినా సరే. మీ రిలేటివ్స్ అయినా సరే. మీ ఫ్యామిలీ మెంబర్సో, ఫ్రెండ్సో, కొలీగ్సో ఎవరైనా సరే. ఇక్కడ ఈరోజు మనీ విషయంలో ఎమోషన్స్ వాళ్ళేమన్నా మిమ్మల్ని పొగుడుతున్నా, లేపోతే ఎమోషన్స్ ఓపెన్ అయ్యి చాలా కేర్ తీసుకొని చేస్తున్నా నమ్మొద్దు. నమ్మొద్దు. వాళ్ళ ఇంటెన్షన్స్ అయితే రాంగ్. ఓకేనా? జాగ్రత్త. రైట్. వేర్ ఈస్ దట్ డెక్? ఇక్కడే ఉందిలే. ఓకే. ఏంజెల్ గైడెన్స్ ఏంటో కూడా చూసేద్దాం మీకు. ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ. కొంతమంది విషయంలో ఎలా కనపడుతుందంటే మీరు ఒక సిట్యుయేషన్ నుంచి దాన్ని వదిలేసి లైఫ్‌లో ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పటిదాకా స్ట్రక్ అయ్యి ఉన్నారు. అది మీ పర్సన్ విషయంలోనే కావచ్చు. ఇప్పటిదాకా స్ట్రక్ అయ్యి ఉన్నారు. వాళ్ళ విషయంలో, వాళ్ళ ఆలోచనలలో. మీరు ఆహ్, వీళ్ళని వదిలేసి మీరు ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకా నాకొద్దు, ఇట్లాంటోళ్ళు నాకొద్దు. నేను ఇంక నా లైఫ్‌లో నేను ముందుకు వెళ్ళిపోతాను. రిస్క్ అయినా సరే అని చెప్పి మీరు మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్ చేస్తారు. కానీ మనసు ఊరుకోదు. మాటికి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. ఎట్లా? మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు కొంతమంది విషయంలో. ఎట్లా? వాళ్ళని సోషల్ మీడియాలో చెక్ చేయడము, లేపోతే వాళ్ళ డీపీ చెక్ చేయడము, లేపోతే వాళ్ళ స్టేటస్ ఏం పెట్టారు, వాళ్ళ లాస్ట్ సీన్ ఏంటి, వాళ్ళు ఎప్పుడు ఆన్‌లైన్‌లోకొచ్చారు, పోయారు, ఇయన్నీ గమనిస్తూ ఉంటారు. ఆ విషయంలో కొంచెం ఇంకా మీ మీద మీరు వర్క్ చేసుకోవాలి. ఓకేనా? బయటికి రావడానికి. పూర్తి స్థాయిలో ఎమోషన్స్ ఉన్నాయన్నమాట. కొంతమంది ఈ పర్సన్ ఓపెన్ అప్ అయ్యి మీతో ఎమోషనల్‌గా న్యూ బిగినింగ్ చేస్తే యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు కొంతమంది. సరే. ప్లీజ్ ఏంజెల్స్ గైడ్ మీ. మీరు ఇవాళ ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు మా వ్యూవర్స్‌కి? ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దీస్ ఆర్ జాగ్రత్తగా ఉండండి. ఆపర్చునిటీ మీకు ఇన్ ఫ్యూచర్ లేదా ఈరోజు ఏదో ఒక అవకాశం, అంటే మీరు బిజినెస్ పరంగా ఏమన్నా ప్లాన్స్ చేస్తుంటే దానికి సంబంధించిన అవకాశం, మనీకి సంబంధించిన ఏదైనా అవకాశం, లేకపోతే మీ జాబ్కి సంబంధించిన ఏదైనా ఇక్కడ పలానా దగ్గర వేకెన్సీ ఉంది, పలానా దగ్గర ఇది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఓకే, వాళ్ళకు మాట సహాయము, ఏదో ఒక ఆపర్చునిటీ మీ చెవిని పడబోతూ ఉంది. ఈ పర్సన్ విషయంలో నేను చెప్పాను కదా, కొంతమంది ఈ పర్సన్ తోటి ఎమోషనల్‌గా న్యూ స్టార్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారని. సో, రొమాన్స్ అనేది కూడా కనపడుతుంది ఇద్దరి మధ్య. అంటే హ్యాపీ ఎండింగ్స్ అని. పర్ఫెక్ట్ టైమింగ్. కొంతమంది విషయంలో పర్ఫెక్ట్ టైమింగ్ ఇది కాదు, నాట్ ద రైట్ టైం. సో, పర్ఫెక్ట్ టైమింగ్‌లోనే మీ ఇద్దరి మధ్య ప్యాచప్ జరుగుతుంది. మీ మనసు ఏం చెప్తుందో, మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది మాత్రమే వినండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. చెప్పానా ఇప్పుడే కదా నా నోట్లో నుంచి వచ్చింది నాట్ ద రైట్ టైం అని. చూసారా? అది అట్లుంటుంది. రైట్ టైం కాదు ఇది. పర్ఫెక్ట్ టైంలోనే మీ ఇద్దరి మధ్య ప్యాచప్ అవుతుంది. హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి. మీ మనసు ఏం చెప్తుందో విని, మీ ఇంట్యూషన్ విని ఆ దిశగా ముందుకు వెళ్ళండి. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya.
బాయ్.